2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. మనతో మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి సత్య చౌదరి గారు. మేడం చెప్పండి, ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఏవైతే జరిగాయో దాంట్లో బీజేపీ బెంగాల్ కైవసం చేసుకుంది, అట్లాగే డిఎంకే కానీ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఓడిపోవడం జరిగింది. ఎట్లా విషయం అంటే ఈరోజు మనము భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ వైపే చూస్తున్నారు. ముఖ్యంగా చెప్తే మహిళలు, అన్నదాతలు, అదేవిధంగా ఈరోజు నిరుద్యోగంతో ఎన్నో చదువుకొని ఎన్నోసార్లు ఎగ్జామ్స్ రాసిన విద్యార్థుల దగ్గర నుంచి అందరూ కూడా మళ్ళీ నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల్లో వస్తేనే బాగుపడుతుంది, భారతదేశం అన్ని దేశాల కంటే కూడా ముందు ఉంటుందని ఈరోజు మనం ఉక్రెయిన్ యుద్ధం కానీ ఇవన్నిట్లలో కూడా మోడీ గారు ఉండబట్టి మనం ఇంత సేఫ్గా ఉన్నాం. మనం ప్రతిదీ తీసుకుంటే కూడా అదే ప్రకంగా ఈరోజు పశ్చిమ బెంగాల్లో 3 సార్లు పీఠాన్ని కూర్చున్నటువంటి ఒక దయ్యాన్ని, ఒక రాక్షసిని కూకుటి వేళ్లతోటి పిగిలించినటువంటి ఘనత మన నరేంద్ర మోడీ గారిది. ఎందుకంటే మెడికల్ విద్యార్థి దీప్తి అయినటువంటి అమ్మాయిని కూడా ఎంత క్రూరంగా చంపితే ఆ రోజు బీజేపీ మద్దతు ఇచ్చి ఆ కుటుంబానికి బాసరిగా నిలబడి ఈరోజు ఎంతో చేసింది. దానికి ప్రతిఫలంగా ఈరోజు మహిళలు కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ బెంగాల్లో ఈరోజు మేము జెండా పాతడానికి, మేము అధికారంలో రావడానికి ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు. ఎందుకంటే నరేంద్ర మోడీ అంటేనే మహిళలకు పెద్దపీట వేసే ఏకైక నాయకుడు, ఏకైక పెద్ద తండ్రి మాకు ఈరోజు నరేంద్ర మోడీ గారు. అదొక్కటే కాదు, తెలంగాణలోని రేపు రాబోతున్నటువంటి 2029లో కూడా తెలంగాణ గడ్డ మీద మా జెండా ఎగరడం అన్నది ఖాయమని ఈరోజు మేము గెలిచినటువంటి రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఈరోజు అదేవిధంగా తమిళనాడు స్టాలిన్ ఓడించడం కానీ ఇలాగ అన్ని విజయాలు మాకు ఒక్కొక్కటి మా ఖాతాలో పడుతున్నాయి. 22 రాష్ట్రాలు అంటే మామూలు విషయం కాదు. సో రాబోతున్న కాలంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో తెలంగాణలో తెలంగాణకు బీజేపీ జెండా ఎగరబోతుంది. తెలంగాణలో మహిళలు సీఎం చేయడం అన్నది ఖాయమని నేను మళ్ళీ చెప్తున్నా. సనాతన ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళు, హిందువుల పైన దాడులు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఓడిపోయిన పరిస్థితి ఉంది. నేను అదే చెప్తున్నా, హిందువుల మీద దాడి చేసిన మహిళల్ని ఒక ఆదిపరాశక్తిగా మేము ఉన్నాము, ఆ వంశత మేము జన్మించాము, మేము ఒక బిడ్డకు జన్మనిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో ఒక మగ పిల్లల్ని మేము పెంచి పోషించి ఒక సీఎం చేస్తున్నాం, ఒక పిఎంని చేసినటువంటి ఘనత మహిళది. అలాంటి మహిళలను కించపరిచి, అలాంటి నా సనాతన ధర్మాన్ని కించపరిచి, మా హిందూ మనోభావాల్ని ఈరోజు నేల రాయాలనుకున్న ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను దెబ్బగా మేము చెప్తున్నాం. మహిళల్ని పట్టించుకొని ఏ రాష్ట్రమైనా ఆడదాన్ని ఉసురు కొడితే ఎన్నో దేశాలే కదా, అప్పట్లో మనం చూసాము, రాజ్యాలే పోయినాయి ఆడదాన్ని ఉసురు తలితే. ఈ మాత్రం ఎంత రాజకీయం. సో రేపు రాబోతున్న కాలంలో మహిళలకి పెద్దపీడనేసి ఏదైతే రేవంత్ రెడ్డి మమ్మల్ని అణగ తొక్కాలని చూశాడో, డిమానిటైజేషన్ని పేరుగా తీసుకొచ్చి మహిళా బిల్లుని ఆపాడో, దానికి ప్రతిఫలంగా రాబోతున్నటువంటి ఎలక్షన్లో డిపాజిట్ కూడా దొరకకుండా రేవంత్ రెడ్డి ఇంటికే పరిమితం అవుతాడు. ఆనాడు మనం చూసాము, కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ల నుంచి పాలన చేస్తాను అని చెప్పి పాలన చేశాను. ఈరోజు నేను చెప్తున్నా, మన రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మీ యొక్క కొడంగల్లోనే పల్లీలు అమ్ముకోకపోతే నా పేరు సత్య చౌదరి కాదు బీజేపీ అని మీకు వార్నింగ్ ఇస్తున్నా. తెలంగాణలో మహిళా బిల్లుల్ని మీరు ఎలా ఆపారు అన్నది మేము నిలదీస్తాము. వచ్చే ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పకపోతే చూడండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణ రోల్ మోడల్ చూసుకొని మీరు ఓటేయండి అని చెప్పేసి కూడా కేరళలో ప్రచారం చేశాడు. అదేవిధంగా కూడా కేరళలో నేను దాంతో కేరళలో కూడా గెలిచాడని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పుకుంటారు. అంటే నేను ఈరోజు రేవంత్ రెడ్డికి చెప్తున్నా, ఇంట్లో గెలవనోడు ఎక్కడో ఆకాశానికి నిచ్చెనేస్తాడని చెప్పి నువ్వు ఫస్ట్ ఇక్కడ దిద్దుకోవయ్యా. తెలంగాణలో ఉన్న సమస్యల మీద సమాధానం చెప్పు. నువ్వు పోరాడుతున్నా అంటే రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా, నువ్వు సీఎంఏనా? అసలు అధికారం నీ దగ్గరే ఉందా? లేదంటే సోనియా గాంధీ కాళ్ళ దగ్గరనో రాహుల్ గాంధీ చేతుల దగ్గరనో పెట్టొచ్చావా? వాళ్ళు మోక చేతి నీళ్ళు తాగుతున్నా తప్ప తెలంగాణ ప్రజలు ఓట్లేసిన వాళ్ళ బాధలు నువ్వు వినే పరిస్థితిలో నీకు లేదు. పక్క రాష్ట్రానికి వెళ్ళి మద్దతు చెప్తున్నావు, పక్క రాష్ట్రానికి నా రాష్ట్ర పైసలని పక్క రాష్ట్రంలో ఎన్ని లక్షల్లో పెడుతున్నావు. నీకు ఎవడిచ్చాడు అని అడుగుతున్నా. నీ అబ్బ సొమ్మ, నీ అయ్య సొమ్మ, నీ ముత్తాత సొమ్మ అని అడుగుతున్నా. ఇంటిలో బాధ ఈరోజు కాన్వే పెట్టుకుంటున్నారు, ప్రోటోకాల్ అనిపిస్తున్నారు, ఎవడబ్బా సొమ్మని అనిపిస్తున్నారు. ఈరోజు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని, మా రాష్ట్రంలో నువ్వు సీఎంవా, పక్క
పక్క రాష్ట్రానికి నువ్వు కొమ్ము కాస్తున్నా కుక్కవా అని అడుగుతున్నా. అయితే ఇప్పుడు మొన్న చూసుకున్నట్టయితే పంటలు కూడా కోతకు వచ్చిన తర్వాత కూడా వర్షాలు పడి పంట కొనుగోలు లేక రైతులు కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అదే చెప్తున్నా, ఈరోజు రైతన్న నేర్పించినటువంటి ఘనత రేవంత్ రెడ్డిది. రైతన్న పంట తగలబెట్టిన ఘనత రేవంత్ రెడ్డిది. రైతన్నలు రోడ్డు మీదకి లాగి పెళ్ళం పుస్తలు మెట్టలు అమ్మించిన ఘనత రేవంత్ రెడ్డి సర్కారుది. రాబోతున్న కాలంలో ఈరోజు రైతులు కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని పరామర్శించడానికి రాదు, కొనుగోలు చేయడం చేత కాదు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని బాగు చేయడం చేత కాదు, అక్కడ ఉన్నటువంటి దళారులని అడ్డుకొనియడానికి చేత కానీ ఈ రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రాలకు వెళ్తాడు. ఎందుకు మరి నీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇన్ని కోట్ల మందిని ఉసురు పోసుకొని నువ్వేం బాగుపడుతావు? హైడ్రా అని చెప్పి తీసుకొచ్చి పేదవాడు చంటి పిల్లలు చదువుకుంటున్న బుక్కులు చింపినటువంటి నీచ నికృష్టమైన రాజకీయం రేవంత్ రెడ్డిది. ఈరోజు రైతన్నలు ఏడుపు కొట్టి, మహిళలు ఏడుపు కొట్టి, చదువుకుంటున్న చిన్నారులు ఏడుపు కొట్టి రేవంత్ రెడ్డికి ఇవన్నిటికీ కూడా సమాధానం చెప్పే రోజు అతి తొందరలోనే 2009లో సమాధానం చెప్తాడు. ఆయన అధికారం కోల్పోతాడు. అయితే మహిళలను బాధపెట్టిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు. అదేవిధంగా ఇప్పుడు మహిళా బిల్లును వ్యతిరేకించిన అన్ని పార్టీలు కూడా ఈ ఎలక్షన్లో ఓడిపోయారని కూడా చెప్తున్నారు. అట్లాగే రైతులు పడుతున్న కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన పంట నష్టం కూడా ఇవ్వట్లేదు, కనీసం పంటను కూడా కొనుగోలు చేయట్లేదు అని చెప్తున్నారు. వెంటనే రైతుల కష్టాలు కూడా తీర్చాలి అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.